ఈ వీడియోలో మనం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆర్ఓసిఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఆర్ఓఏ గురించి మనందరికీ సింపుల్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనకు అవసరం ఉన్నంత వరకే మాట్లాడుకుందాం. అయితే ఈ మూడు ప్రాఫిటబిలిటీ రేషియోస్ కంపెనీని ఫండమెంటల్ గా స్టడీ చేయడంలో మనకు చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతాయి. ఇందులో ఎస్పెషల్గా ఆర్ఓసి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈ వీడియో చివరిలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ది ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఒక కంపెనీ తన దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంప్లాయిడ్ ని యూజ్ చేసి ఎంత రిటర్న్స్ ని జనరేట్ చేస్తుందన్న విషయాన్ని ఈ ఆర్ఓసిఈ రేషియో మనకు తెలియజేస్తుంది. మనలో చాలా మందికి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం చెప్తున్నా, కంపెనీ బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసిన టోటల్ మనీని మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. టోటల్ మనీ అంటే అది కంపెనీ ఓనర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ యొక్క మనీ ఈక్విటీ ప్లస్ కంపెనీ తీసుకొచ్చిన అప్పు, అంటే ఈ బ్యాంకుల నుండి, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి, లేకపోతే బాండ్స్ ద్వారా రైజ్ చేసిన డెప్ట్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే సింపుల్ గా కంపెనీ దగ్గర ఉన్న ఈక్విటీ ప్లస్ కంపెనీ చేసిన అప్పు, డెప్ట్. ఇప్పుడు అర్థమైంది కదా క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటిదో. ఇప్పుడు మళ్ళీ మనం ఆర్ఓసి దగ్గరికి వద్దాం. కంపెనీ దగ్గర ఉన్న ఈక్విటీ ప్లస్ డెప్ట్ ని యూజ్ చేసి కంపెనీ ఎంత రిటర్న్స్ ని జనరేట్ చేస్తుందన్న విషయాన్ని ఈ ఆర్ఓసిఈ రేషియో మనకు తెలియజేస్తుంది. అయితే ఒక కంపెనీ యొక్క ఆర్ఓసి 15% కన్నా ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ మంచిది అన్నట్టు. ఇప్పుడు కంపెనీ యొక్క ఆర్ఓసి 20% ఉందనుకోండి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కంపెనీ ఎవ్రీ 100 రూపీస్ క్యాపిటల్ ఎంప్లాయ్ ని యూజ్ చేసి 20 రూపీస్ ని సంపాదిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. అదే ఎగ్జాంపుల్ ని నెక్స్ట్ చెప్పుకోబోయే ఆర్ఓఈ అండ్ ఆర్ఓఏలకు కూడా అప్లై చేద్దాం. ఒక కంపెనీ పేరు ఏబిసి అని అనుకుందాం. ఆ కంపెనీ యొక్క ఎబిట్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 100 crores. ఆ కంపెనీ దగ్గర ఉన్న ఈక్విటీ 400 crores. ఆ కంపెనీ చేసిన అప్పు డెప్ట్ 200 crores. ఇప్పుడు ఈ నెంబర్స్ ని యూజ్ చేసి మనం ఆ ఏబిసి కంపెనీ యొక్క ఆర్ఓసిని క్యాల్కులేట్ చేద్దాం. ఆర్ఓసి ఈక్వల్ టు కంపెనీ యొక్క ఈబిట్ 100 crores బై కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంప్లాయిడ్ 600 crores ఈక్వల్ టు 16.6% గా వస్తుంది. ఇలా మనం ఒక కంపెనీ యొక్క ఆర్ఓసిని క్యాల్కులేట్ చేస్తాం. సెకండ్ ది ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. కంపెనీ తన దగ్గర ఉన్న ఈక్విటీని యూజ్ చేసి ఎంత రిటర్న్స్ ని సంపాదిస్తుందన్న విషయాన్ని ఈ ఆర్ఓఈ రేషియో మనకు తెలియజేస్తుంది. ఇందాక చెప్పుకున్న ఆర్ఓసిఈ అనేది ఈక్విటీ ప్లస్ డెప్ట్ ని యూజ్ చేసి ఎంత రిటర్న్స్ ని జనరేట్ చేస్తుందో తెలిపితే, ఇప్పుడు చెప్పుకునే ఆర్ఓఈ అనేది ఓన్లీ ఈక్విటీని యూజ్ చేసి ఎంత రిటర్న్స్ ని సంపాదిస్తుందన్న విషయాన్ని తెలుపుతుంది. అయితే ఈ ఆర్ఓఈ ఫార్ములా వచ్చేసి కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ బై కంపెనీ యొక్క ఈక్విటీ ఇంటూ 100. అయితే ఒక కంపెనీ యొక్క ఆర్ఓఈ 15 నుంచి 25% మధ్యలో ఉంటే ఆ కంపెనీ మంచిది అన్నట్టు. ఆర్ఓసి ఎగ్జాంపుల్లో చెప్పుకున్న ఏబిసి అనే కంపెనీ యొక్క ఇబిట్ వచ్చేసి 100 crores. ఆ ఇబిట్ లో నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సులు తీసేయంగా వచ్చిన నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి 60 crores అనుకుందాం. ఈక్విటీ మనకు తెలిసిందే 400 crores. ఈ ఏబిసి కంపెనీ యొక్క ఆర్ఓఈ వచ్చేసి కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 60 crores బై కంపెనీ యొక్క ఈక్విటీ 400 crores ఇంటూ 100 ఈక్వల్ టు 15% మనకు వస్తుంది. ఇది ఆర్ఓఈ గురించి. నెక్స్ట్ ఆర్ఓఏ అంటే రిటర్న్ ఆన్ అసెట్స్. కంపెనీ తన దగ్గర ఉన్న అసెట్స్ ని అంటే ఆస్తుల్ని యూజ్ చేసి, అంటే ఈ బిల్డింగ్స్, మెషినరీస్, క్యాష్, ఇన్వెంటరీ ఇవి ఉంటాయి కదా, ఇటువంటి ఆస్తుల్ని యూజ్ చేసి ఎంత రిటర్న్స్ ని సంపాదిస్తుందన్న విషయాల్ని మనకు ఆర్ఓఏ తెలియజేస్తుంది. ఈ ఆర్ఓఏ ఫార్ములా వచ్చేసి నెట్ ప్రాఫిట్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. అయితే ఒక కంపెనీ యొక్క ఆర్ఓఏ 5 నుంచి 10% మధ్యలో ఉంటే ఆ కంపెనీ మంచిది అన్నట్టు. కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీల యొక్క ఆర్ఓఏ అనేది 4 నుంచి 5% మధ్యలో ఉంటది. ఎందుకంటే ఆ కంపెనీలకు మాసివ్ అసెట్స్ ఉంటాయి, అంటే చాలా పెద్ద అసెట్స్ ఉంటాయి. బట్ థియరీ పరంగా చూస్తే 5 to 10% ఆర్ఓఏ అనేది గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ 1000 crores అనుకుందాం. ఆ ఏబిసి కంపెనీ యొక్క ఆర్ఓఏ ఈక్వల్ టు 60/1000 ఇంటూ 100 ఈక్వల్ టు 6% గా వస్తుంది. ఇది ఆర్ఓఏ గురించి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆర్ఓఈ అండ్ ఆర్ఓఈల యొక్క రిటర్న్స్ ని తెలుసుకునేందుకు మా నెట్ ప్రాఫిట్స్ ని డివైడ్ చేస్తే ఓన్లీ ఆర్ఓసిని మాత్రమే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అంటే ఎబిట్ తోని ఎందుకు డివైడ్ చేసినామనే డౌట్ మీకు రావచ్చు. ఒకటి చెప్పాలనుకుంటున్నా, స్టాక్ మార్కెట్ లో ఎన్ని ఎక్కువ డౌట్లు వచ్చి ఆ డౌట్లని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అంత షార్ప్ గా, అంత స్మార్ట్ గా తయారవుతాం. అయితే మీకు వచ్చిన డౌట్ కరెక్టే. ఎందుకు అలా డివైడ్ చేశారంటే ఆర్ఓఈ అనేది మనకు ఏం తెలుపుతుంది, కంపెనీ యొక్క ఈక్విటీ మీద రిటర్న్స్ ఎంత వచ్చినాయో మనకు తెలుపుతుంది. ఈక్విటీ అంటే కంపెనీ యొక్క ఓనర్స్ ఆర్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ యొక్క మనీ. ఈ ఈక్విటీని వాడి కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ ని డివైడ్ చేస్తేనే మనకు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్స్ అనేవి కంపెనీ యొక్క P&L స్టేట్మెంట్ లో బాటమ్ లైన్.
కంపెనీకి వచ్చిన రెవెన్యూస్ లో నుంచి సిఓజిఎస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, ట్యాక్స్ అన్ని తీయంగా చివరిలో మిగిలిన ప్రాఫిట్స్. ఈ ప్రాఫిట్స్ ని కంపెనీ యొక్క ఈక్విటీతో డివైడ్ చేస్తే మనకు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. ఆర్ఓఏ అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ లో కూడా అంతే. కంపెనీ యొక్క అసెట్స్ ని ఉపయోగించి బాటమ్ లైన్ డివైడ్ చేస్తేనే మనకు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. బట్ ఆర్ఓసిఈ ఈజ్ డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే ఆర్ఓసిఈ అనేది కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంప్లాయ్ని యూజ్ చేసి కంపెనీ యొక్క కోర్ బిజినెస్ నుండి ఎంత రిటర్న్స్ ని సంపాదిస్తుందో తెలియజేస్తుంది. అంటే ఆర్ఓసిఈ అనేది కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీని తెలుపుతుంది. అందుకే కంపెనీకి వచ్చిన రెవెన్యూస్ నుంచి సిఓజిఎస్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో తీసివేయగా వచ్చిన ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ని ఈ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ తో డివైడ్ చేస్తారు. సింపుల్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అంటే కంపెనీ బిజినెస్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన ప్యూర్ ప్రాఫిట్స్. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అంటే ఎబిట్ తర్వాత వచ్చే కంపెనీ తీసుకొచ్చిన అప్పు మీద కట్టే ఇంట్రెస్ట్లు, గవర్నమెంట్ కట్టే ట్యాక్సులు కంపెనీ యొక్క బిజినెస్ ఎక్స్పెన్సెస్ కావు, అవి అదర్ ఎక్స్పెన్సెస్. అందుకోసమే ఈ అదర్ ఎక్స్పెన్సెస్ తీసివేయక ముందు వచ్చే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎబిట్ ని ఆ కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంప్లాయ్డ్ తో డివైడ్ చేస్తారు. సో ఫైనల్ గా ఆర్ఓసిఈ అనేది కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీని చెక్ చేసే ఒక క్లీన్ మెజర్మెంట్. అందుకే ఆర్ఓసిఈని చాలా ఇంపార్టెంట్ గా ట్రాక్ చేస్తారు. మొత్తానికైతే ఇది ఆర్ఓఈ, ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఏల గురించి. నెక్స్ట్ వీడియోలో పెగ్ రేషియో అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.